హాయ్ అండి. కుమారి పల్లె రుచులు. ఈరోజు మన ఇంట్లో చట్నీ పొడి తయారు చేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టాలి. కడాయిలో 1 కప్పు శనగకాయ విత్తనాలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పప్పులు, కొబ్బెర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అవి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పొడిని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. మార్చుకున్న పొడిని దానికి తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టిన తర్వాత తాలింపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన పొడిని ఒక కంటెంట్ బాక్స్లోకి ఎత్తి పెట్టాలి. మనకు అవసరమైనప్పుడు ఆ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని టిఫిన్లలోకి తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి పొడులు చాలా చూపిస్తాను నా వీడియోలో. థ్యాంక్ యూ.